శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శుభం. ఒక వారం అయిపోయింది. ఒక వారం మధ్యలో తప్పనిసరి పరిస్థితుల్లో వన మహోత్సవాలు వెళ్ళిన రోజున ఆ తర్వాత రోజున కూడా ఎందుకో కుదరలేదు అనుకుంటాను కదా. మొదలు పెట్టేసుకుందాము. 170వ శ్లోకము. 169 వరకు చెప్పుకున్నాం కదా. 170వ శ్లోకము చెప్పుకోవాలి, అంతేనా? అవును గురించి. సో 170వ శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం. ముందుగా జగన్మాతలో ఉన్నటువంటి మీ అందరికీ, అదేవిధంగా అందరిలో ఉన్నటువంటి జగన్మాతకి ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారాలు చేస్తూ మనము 170వ శ్లోకం ప్రారంభించుకుందాం. సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ. మనము చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా అక్కడి నుంచి చెప్పుకోవాలి. సదోదిత సదాతుష్ట తరుణాదిత్య పాటల అక్కడి నుంచి మనం చెప్పుకోవాలి. చైతన్యార్ఘ్య సమారాధ్య అన్నారు వసనియాది వాగ్దేవతలు. చైతన్యవంతమైనటువంటి అర్ఘ్య పాద్య కుసుమాల చేత సమారాధ్య చక్కగా ఆరాధించబడేటువంటిది జగన్మాత అని చెప్తూ ఉన్నారు. అర్ఘ్యము, పాద్యము, పుష్పాదులు ఇటువంటివన్నీ కూడా షోడశోపచార పూజల్లో వచ్చేటువంటి కొన్ని ఉపచారిక అంశాలు. ఇవన్నీ కూడా ధర్మాలన్నీ కూడా గుణాలుగా మారినటువంటి సాధకుల చేత వీటి యొక్క గుర్తుపెట్టుకుందాం ఈ మాట. ధర్మాలన్నీ గుణాలుగా మారినటువంటి సాధకుల చేత వినియోగం జరిగినప్పుడు ఈ అంశాలు చైతన్యవంతమవుతాయి. అంటే మనం పూజ అనేటువంటిది ఎలా నిర్వహించాలి అనేటువంటిది ఆలోచించుకుందాం. అటువంటి చైతన్యవంతుల చేత చేయబడేటువంటి అర్ఘ్య పాద్యాది షోడశోపచారాదులతో జగన్మాత చక్కగా ఆరాధించబడుతుంది అనేటువంటిది ఒక అర్థంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే చైతన్యరహితంగా ఉండేటువంటి మానవ నిర్మితమైనటువంటి శిల్ప విగ్రహాదుల కంటే కూడా జగన్మాత నిర్మించినటువంటి ఈ ప్రాణకోటి స్వరూపాలు, నీవు నేను మనందరము కూడా చైతన్య విగ్రహాలమే. చిత్ సంబంధమైనటువంటిదే చైతన్యము. సత్ చిత్ ఆనందంలో చిత్ అంటే ది కాన్షియస్నెస్ అని చెప్పుకుంటూ ఉంటారు. చైతన్యము అనేటువంటిది ఏదైతే గొప్పదైనటువంటి ది కాన్షియస్నెస్ అంటామో అది నిజమైనటువంటి చైతన్యము. అంతేగాని మామూలుగా చదువుకొని పాండిత్యాన్ని పెంచుకొని దాన్ని బ్రతకకుండా, దాన్ని జీవించకుండా చెప్పేటువంటి మాట చైతన్యమైనటువంటి మాట కాదా. కాబట్టి అటువంటి జ్ఞాన మార్గంలో చక్కగా అర్చించబడేది అనేటువంటిది జగన్మాతకి ఈ నామం యొక్క అర్థం. చదివేటప్పుడు మనకు ఆ గొప్పదైనటువంటి భావస్ఫురణ అనేటువంటిది కలగాలి. చైతన్య కుసుమ ప్రియ, చైతన్యవంతమైనటువంటి కుసుమము అంటే తెలుసు కదా, పుష్పాలు. ప్రియా, వాటి పట్ల ప్రీతి కలిగినటువంటి. పువ్వులతో పూజ చేస్తే ఎవరికైనా ప్రీతికరంగానే ఉంటుంది కదా, ఇది సాధారణమైనటువంటి విషయం. ఆ పువ్వుల్లో అందము, ఆకర్షణ, సువాసన, వికాసనము, మృదుత్వము, మాధుర్యము ఉంటాయి. కానీ ఒకటి గమనించండి, నిత్య చైతన్యం అనేటువంటిది ఉండదు పువ్వుల్లో. కానీ ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అందము, ఆకర్షణ, సువాసన, వికాసము, మృదుత్వము, మాధుర్యము ఇలా ఎన్నో లక్షణాలు కలిగి ఉన్నప్పుడు వాటికి తోడుగా చైతన్యం కూడా కలిసి ఉన్నటువంటి పుష్పాలైతే ఇంకెంత గొప్పగా ఉంటాయి. దాన్నే చైతన్యము కలిగినటువంటి కుసుమము. మరి చైతన్యం కలిగినటువంటి పుష్పాలేవి చెప్పండి? హృత్ పద్మము. ఈ హృదయం అనేటువంటి పద్మం అనేటువంటి దాంతో మనకి చెప్తూ ఉంటారు. ఈ మనస్సు అనేటువంటిది ఒక పువ్వు వంటిది అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి హృత్ పద్మానికి కానీ మనోపుష్పానికి కానీ గొప్పదైనటువంటి అంద, ఆకర్షణ, సువాసన, వికాసన, మృదుత్వ, మాధుర్యాలు కలిగి ఉన్నటువంటి మనస్సు పైన చెప్పినటువంటిది చైతన్యార్ఘ
సమారాధ్య అని చెప్పినట్టుగా అటువంటి చైతన్యవంతులైనటువంటి మనస్సులు ఎప్పుడూ కూడా గొప్పదైనటువంటి లక్షణాలను కలిగి ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఈ చైతన్య కుసుమ ప్రియ అంటే అటువంటి చైతన్యముతో కూడినటువంటి చైతన్యుల చేత ఆరాధించబడేటువంటి తల్లి. కాబట్టి అటువంటి నీ యొక్క మనోపుష్పాన్ని హృత్ పద్మాన్ని మాత్రమే జగన్మాత చూస్తూ ఉంటుంది. అహింస అనే అష్ట చైతన్య పుష్పాల యందు కూడా ప్రీతి కలిగినటువంటిది జగన్మాత. సదోదిత, సదా ఉదిత. సదా అంటే ఎప్పుడూ కూడాను, ఇప్పుడని ఒకసారి ఒక గంట నేను రెస్ట్ తీసుకుంటాను అనేటువంటిది కాదు. ఇక్కడ ఎప్పుడూ కూడా ఉదయించే ఉండేటువంటిది సదా ప్లస్ ఉదిత, సదోదిత గుణసంధి. నీవు ఎప్పుడైతే భక్తితో గొప్పదైనటువంటి అమ్మ పట్ల శ్రద్ధతో చేసేటువంటి ఉపాసన గాని, జగన్మాతని స్మరించిన తక్షణంలోనే జగన్మాతని హృదయంలో స్ఫురించేస్తూ ఉంటుంది. ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే స్మరించడం జరగవచ్చు. అలా స్మరించబడినప్పుడల్లా కూడా జగన్మాత వెనువెంటనే స్ఫురించటం అనేటువంటి తత్వము, శక్తి అమ్మ యొక్క సదా ఉదిత అనేటువంటి అర్థంగా మనము ఎప్పుడు నీవు ఎక్కడ తలిచినా నీ భావనలో ఉదయించేటువంటి తల్లి ఎప్పుడు ఉదయిస్తూనే ఉంది. ఎప్పుడు ఉదయించే స్థితిలో ఉండేటువంటిది, ఎప్పుడు భక్తుల యొక్క హృదయాల్లో వెలుగుతూ ఉండేటువంటిది జగన్మాత. సదా తుష్ట, సదా అంటే ఎల్లప్పుడు, ఎప్పుడు, తుష్ట సంతృప్తిని కలిగి ఉన్నది. దీన్ని చాలా జాగ్రత్తగా గమనిద్దాం. అన్నీ ఉన్న తృప్తి లేకుండా పోతున్నది కదా మనకి. అందుకని ఇటువంటి నామాలని బాగా పదే 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 చదివేటప్పుడు కూడా, అమ్మ యొక్క పారాయణ, సహస్రనామ పారాయణ చేసేటప్పుడు కూడా వెంటనే మనస్సులోకి తెచ్చుకోవాలి. తీరని కోరికలు ఉన్నప్పుడు జీవితం అనేటువంటిది సంతృప్తికరంగా ఉండదు, ఏదో లోటుగానే ఉంటూ ఉంటుంది. ఏ విధమైన కోరిక లేదనుకోండి, ఏమవుతుంది? అసలు లోటు అనేదే ఉంటుంది అక్కడ. నిత్యానంద స్వరూపమైపోతుంటాము. అటువంటి వారిలో ఆ విధమైనటువంటి సంతుష్టి రూపంలో ఉండేటువంటి జగన్మాత శక్తిని సదా తుష్ట అని చెప్పి కీర్తించారు వసిని ఆది వాగ్దేవత. అంటే మనం తెలుసుకోవాల్సింది, ఆ అమ్మ శక్తిని మనలో ఆరాధన చేసేటప్పుడు, అదే విధంగా అమ్మ కరుణని పొందటానికి ప్రయత్నించేటప్పుడు ఏమున్నా ఏమి లేకపోయినా కూడా ఎల్లప్పుడూ తృప్తిగా ఉండేటువంటి భావనని చేసుకునేటువంటి విధంగా అమ్మ యొక్క కరుణని మనం పొందగలగాలి. తరుణాదిత్య పాటల, తరుణ ఆదిత్య. తరుణ వయస్సు అంటే తెలుసు, యవ్వనమైనటువంటి సూర్యుడి వలె, ఆదిత్యుడి వలె పాటల వర్ణంతో ప్రకాశిస్తూ ఉన్నది. ఈ పాటల వర్ణం అంటే చెప్పుకున్నాం కదా, ఎరుపు తెలుపు మిశ్రమం అయినప్పుడు అక్కడ గులాబీ రంగు, పింక్ కలర్ గా ఆవిష్కరించబడుతుంది. అదితి యొక్క సుతుడే ఆదిత్యుడు. కాబట్టి ఈ సూర్యుడు అనేటువంటి సూర్యుడు అనేటువంటి ఈ గ్రహం అనేటువంటిది ఉద్భవించక పూర్వం తల్లి స్వరూపమైనటువంటి అదితితో సంకేతిస్తూ ఉంటారు. జగన్మాత ఎప్పుడూ కూడాను హృదయాంతర్వర్తి అని చెప్పుకుంటూ ఉంటారు. హృదయంలో చరిస్తూనే ఉంటుంది. హృత్పద్మంలో హృదయ నివాసిని తల్లి. ఈ హృదయం అనేటువంటి రంగు ఎరుపు తెలుపు కలిసినటువంటి పాటల వర్ణము, గులాబీ రంగులో ఉంటుంది. అందుకే హృదయానికి సంబంధించినటువంటి ప్రేమకి చిహ్నమైన పువ్వు గులాబీగా మనకి సంకేతించుకుంటూ ఉంటాము. సరే, ఈ ప్రేమ అది గొప్పదైన ప్రేమ, ఫిబ్రవరి 14తో ముడిపడని ప్రేమ. సూర్యోదయ సమయంలో సూర్యకాంతి రంగు అరుణవర్ణంలో ఉంటే, సూర్యాస్తమ సమయంలో సూర్యకాంతి రంగు తామ్రవర్ణంలో ఉంటూ ఉంటుంది. ఇలా వివిధ స్థితులలో ఉండేటువంటి సూర్యుడికి వివిధమైనటువంటి వర్ణాలు అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అట్లాగే మంచి తరుణ వయస్సులో, యుక్త వయస్సులో ఉన్నటువంటి ఆదిత్యుడికి పాటల వర్ణము అనేటువంటిది చెప్పబడింది మనకి.
ఇలా వివిధ వర్ణాలు ఉన్నాయి కాబట్టి జగన్మాత ని మనం ఏమని కీర్తిస్తుంటాము? సర్వవర్ణోపశోభిత, అన్ని ఎన్నో రకాల వర్ణాలతో, అరుణవర్ణము, తామ్రవర్ణము, పాటల వర్ణము. ఈ నామంలో కూడా జగన్మాత తరుణ యుక్త సూర్యుడి పాటల వర్ణంతో జగన్మాత తత్వం పోల్చబడింది. దక్షిణారాధ్య, దక్షిణ అదక్షిణ ఆరాధ్య. దక్షిణ అంటే ఇక్కడ ఏమిటి? దక్షత కలిగినటువంటి పండితుల చేత, అదక్షిణ అంటే పాండిత్యము శాస్త్రము తెలియని పామరుల చేత కూడా ఆరాధించబడుతున్నటువంటి తల్లి జగన్మాత. నువ్వేం గొప్ప శాస్త్రాలు చదువుకోనవసరంలా, కానీ శాస్త్రాలు చదువుకోనవసరం లేదని తెలుసుకోవసరం లేకుండా సోమరితనంతో ఉండటం మళ్ళీ అక్కడ పొరపాటు. ఇక్కడ మనం గుర్తు చేసుకోవాల్సింది తిన్నడిని, కన్నప్పని. అలా నీకు తెలిసిందే, నీకున్నటువంటి జ్ఞానంతో ఏం అక్కర్లేదు, సహస్రనామం కూడా అక్కర్లేదు, అమ్మ యొక్క స్వరూప స్వభావాన్ని భరత పద్మంలో అనాహత చక్రంలో నిలుపుకొని అమ్మా అను చాలు. అది కొన్ని వందల పారాయణ ఫలితం, కానీ అక్కడ ఆ నిశ్చలమైనటువంటి భక్తి ఆ పదంలో పలకాలి తప్ప, నాకు టైం లేదండి మా గురువు గారు అమ్మ అని చెప్పుకోమన్నారని అటు ఇటు పరిగెత్తుతూ అమ్మా 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 అనుకొని పరిగెత్తుకోపోతే ప్రయోజనం ఉండదు. ప్రతిదానికి భావము ముఖ్యము, భాష కంటే కూడా. కాబట్టి జగన్మాత ఇటు దక్షత కలిగినటువంటి శాస్త్రజ్ఞులు గాని, పండితుల చేత గాని, చివరికి పామరుల చేత గాని ఆరాధించబడుతుంది. అమ్మకి అక్కడ పాక్షికత లేదు. నువ్వు బాగా చదువుకున్నావురా, నువ్వు నా దగ్గర, నువ్వే నాకు ఇష్టమైనటువంటి వాడివి. సమస్త ప్రజలు కూడా బిడ్డలే కదా అమ్మకి. నీ బిడ్డల్లో ఒకడు బాగా చదువుకొని ఒకళ్ళు బాగా చదువుకోతే ప్రేమ ఏమైనా తగ్గుతుందా నీకు? ఇంకా చదువు లేని వాడి పట్ల ప్రేమ పెరుగుతుంది. వీడి జీవితం ఎట్లాగో ఏంటో, వీడిని ఏదో ఒక రకంగా వీడిని స్థిరపరచాలి అనేటువంటి ప్రేమ భావన పెరుగుతుంది. అలా పండిత పామరుల చేత కూడా ఆరాధించబడేటువంటిది. దక్షిణ స్వరూపంగా ఉండి సమయ దక్షిణాచారుల చేత కూడా ఆరాధించబడేటువంటిది. దక్షిణ అదక్షిణ, అదేవిధంగా కుడి ఎడమ, ఇడా పింగళ నాడి సంబంధితమైనటువంటి గొప్పదైనటువంటి జీవశక్తి అయినటువంటి కుండలిని శక్తిగా ఆరాధించబడేటువంటిది అనేటువంటి అనేకమైన అర్థాలు తీసుకోవచ్చు. దరస్మేర ముఖాంబుజ, దర అంటే లిమిటెడ్, పరిమితమైనటువంటి, స్మేర అంటే నవ్వు కలిగినటువంటి, ముఖ అంబుజ ముఖము అనేటువంటి పద్మము కలిగినటువంటి తల్లి. అంబుజం అంటే పద్మము. విచ్చుకోక పూర్వం ఈ పద్మం అనేటువంటిది మొగ్గ దశలో ఉన్నటువంటి పద్మము ఒక రకమైనటువంటి అందాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్న తర్వాత మరొక రకమైనటువంటి అందాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు స్థితులకి మధ్యలో విరియని పద్మంలో ఇంకొక రకమైనటువంటి అందము, ఆకర్షణ ఉంటాయి. మనకి పూర్తిగా తెలిసిన విషయాలు ఉన్నాయనుకోండి, నువ్వు చెప్పేది నాకు తెలుసులే అని ఒక రకమైన విముఖత అనేటువంటిది ఏర్పడుతుంది. పూర్తిగా తెలియని విషయాల మీద, పూర్తిగా తెలిసినటువంటి విషయాల మీద నిర్లక్ష్యం. నాకు ఆల్రెడీ తెలుసులే, నువ్వు చెప్పేది ఏంటి అన్నట్టుగా ఉంటాము నిర్లక్ష్యంగా. అసలు తెలియలేదనుకోండి, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ తెలుసుకుంటానులే అనిపిస్తూ ఉంటుంది కదా. తెలిసి తెలియనట్టుగా, తొంగి చూస్తున్నట్టుగా విధంగా ఉండేటువంటి కొన్ని ఉంటాయి. అది కొంత తెలిసినట్టు ఉంటుంది, కానీ ఆ కొంత తెలిసిన విషయాన్ని మిగతా అంతా కూడా తెలుసుకోవాలనేటువంటి కుతూహలాన్ని, ఆసక్తిని కూడా రేకెత్తించేటువంటి విధానంగా ఉంటాయి. ఉదాహరణకి మన లలిత గాని సౌందర్య గాని చెప్పుకుంటూ ఉన్నప్పుడు కొంతమంది మెసేజ్ చేస్తూ ఉంటారు, ఇది ఎంత బాగుందండి, దీని తర్వాతది కూడా దానికోసం ఎదురు చూస్తూ ఉన్నాం. కాబట్టి జగన్మాత యొక్క ముఖం ఇలా పరిమితమైనటువంటి హాసం, అంటే తెలిసి తెలియనట్టుగా, తొంగి చూస్తూ ఉన్నట్టుగా, ఇంకా అమ్మ హాసాన్ని చూడాలి అనేటువంటి గొప్పదైనటువంటి విశేషణాన్ని ఇక్కడ వ్యాసుల వారు వసన్యాది వాగ్దేవతలు పలికితే చెప్పారు.
జిజ్ఞాసులు అనేటువంటి వాళ్ళు అమ్మ యొక్క స్వరూపాన్ని దరస్మీర ముఖాంబుజ స్వరూపంగా భావన చేస్తూ ఉంటారు. చిరుదరహాసం కలిగినటువంటి, పూర్తిగా దరహాసం కాదు, అలాగని అసలు లేని దరహాసం కాదు, చిరుదరహాసం కలిగినటువంటి ముఖపద్మం కలిగింది జగన్మాత. తర్వాత నామం కౌలిని కేవల, ఈ రెండు కూడా ఒకే నామం. అనర్ఘ్య కైవల్య పదదాయిని అనే తర్వాత కౌలిని కేవల. కౌలిని కేవల అంటే కేవలము కౌల జ్ఞాన స్వరూపిణి. మనం కొన్ని సందర్భాల్లో కుల సంబంధమైనటువంటిది, కులకుండం గురించి మనము కొన్ని యోగ తత్వం గురించి చెప్పుకుంటూ వచ్చాం. కుల సంబంధమైనటువంటి దాన్ని కౌలము అని చెప్తారు. శివ శక్తులకి సంబంధించినదే ఈ కౌలము అనేటువంటిది మనకి చెప్పబడుతూ ఉంటుంది. ఎందుకు చెప్పబడుతుందో ఓ శ్లోకం చెప్పారు. కులం శక్తిరితి ప్రోక్తమ కులం శివబుచ్యతే కులే కులశ్చ సంబంధ కౌలమిత్యభిధీయతే. కులం అంటే శక్తి, అకులం అంటే శివుడు. ఈ కులాకుల సంబంధాన్నే కౌలము అంటారు అని ఇప్పుడు చెప్పుకున్న శ్లోకానికి అర్థం. దీన్ని బట్టి శివ శక్తుల యొక్క, జీవ పరమాత్మల యొక్క సామరస్య సంబంధమే కౌలము. అట్లాగే పిండాండంలో కూడా మూలాధారాన్ని కులమని, కులకుండమని, సహస్రారాన్ని అకులము అని, ఈ రెండు కూడాను శివ శక్తి స్థానాలని చెప్పుకుంటూ ఉంటాము. కేవలము ఈ రెంటికి సంబంధించిన కౌల జ్ఞాన స్వరూపిణిగా జగన్మాత ఉండి సమస్త విశ్వతత్వాన్ని కూడా ఇందుట్లోనే తెలియపరుస్తూ ఉన్నది. కేవల కౌల జ్ఞాన స్వరూపిణి అని కౌలిని కేవల అనేటువంటి నామానికి అర్థంగా చెప్పుకోవాలి. అనర్ఘ్య కైవల్య పదదాయిని అదొక నామం. అనర్ఘ్యము అంటే నిరుపమానమైనటువంటిది. ఇంకా దానికి ఉపమానము విశేషణములు లేనే లేవు. కైవల్య పద, పరమ పదము లేదా మోక్షస్థానము కైవల్య పదం అంటే. దాయిని అనుగ్రహించేటువంటిది జగన్మాత. మనం ఎవరైనా సరే జన్మ జన్మల పరంపరానుభవం ద్వారా అసలు మనం చిట్ట చివరికి కాంక్షించేది మోక్షమే, ఇది సత్యము. ఆ మోక్షం ఏమిటో మనం తెలుసుకోలేక ప్రతిక్షణము అనేకమైనటువంటి ఆలోచనలు, కర్మల ద్వారా కూడాను మోక్షానందాన్ని పొందే క్రమంలో మాయకి బంధితులమయ్యి తాత్కాలికమైనటువంటి సుఖ దుఃఖాలని పొందేటువంటి కర్మలను ఆచరిస్తూ ఆ చట్టంలో ఇరుక్కుపోయి ఉన్నాం. ఎవరు వచ్చి ఏం చెప్పినా చేయకపోయినా కొన్ని వందల జన్మలు ఎత్తైనా సరే ఈ ఆత్మ ప్రయాణం సాగిస్తూ చిట్ట చివరికి తనంతటగా తానన్నా తెలిసేసుకుంటుంది. అటువంటి మోక్షం అనేటువంటిది పరమానందప్రదమైన స్థితి రూపము. అలా కోరబడే వాళ్ళ చేత, ప్రసాదించబడే వాళ్ళ చేత కూడా ఉత్కృష్టమైనటువంటి వస్తువు ఏమిటో తెలిసిన మోక్షమే. ఇంకా ఏ వస్తువైనా సరే దానికి ఒక పరిమితి ఉంటుంది, దానికి ఒక కాలం ఉంటుంది, నాశనం అయిపోతుంది మిగతా కాలంలో. అటువంటి మోక్షము, ఉత్కృష్టంగా గుర్తించబడేటువంటి మోక్షము ప్రసాదించేటువంటి జగన్మాత కోరేటువంటి మన చేత కూడా ఉత్కృష్టంగా గుర్తించబడుతుంది. దీన్ని కైవల్యము అంటాం. ఇతర వస్తువుల మీద, ఇతర విషయాల మీద దృష్టి గాని, ధ్యాస గాని, ఆశ గాని లేకుండా నీవు చిట్ట చివరికి ఎక్కడికి చేరాలనుకుంటావో, ఎవరిలో లీనమైపోదామనుకుంటావో, ఎవరిగా మారిపోదామనుకుంటావో దాన్నే కైవల్య స్థితి అని చెప్తాం. నిరుపమానమైనటువంటి ఈ కైవల్య స్థితిని అందరూ ప్రసాదించలేరు. కేవలము వ్యక్త స్వరూపిణి, శివుడి యొక్క వ్యక్త స్వరూపిణి అయినటువంటి జగన్మాత మాత్రమే అటువంటి మోక్ష సామ్రాజ్యాన్ని ప్రసాదిస్తుంది. స్తోత్ర ప్రియ, స్తోత్రప్రియ అంటే స్తోత్రాల యందు ప్రీతి కలిగిన. స్తోత్రం అంటే ఏమిటి? స్తుతి. పరమేశ్వర పరమైనటువంటి స్తుతి అనేటువంటిది వేదాల్లో ఉంటుంది. ప్రత్యేకంగా గానం చేసుకోవటానికి వీలుగా సామవేదంలో ఉంటుంది. అందుకే ఈ సామవేద గానం అంటే జగన్మాతకి ఇష్టము అనేటువంటిది ఈ నామార్థంగా చెప్పుకోవాలి తప్ప స్తోత్ర ప్రియ అంటే మామూలుగా
ఏదో నోటికొచ్చిన స్తోత్రాలు చదువుకోవటం మంచిదే, కానీ ఆ స్తోత్రాల్లో భక్తి అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండి ఉండాలి. కానీ గొప్పదైనటువంటి అర్థం ఏమిటంటే సామగాన ప్రియ అనేటువంటి దానికి ఇదొక సినానిమ్ లాంటిది, స్తోత్ర ప్రియ పర్యాయ నామం లాంటి. స్తోత్రం అంటే ప్రస్తుతం ఇప్పుడు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నామో ఆ జగన్మాతకి సంబంధించినటువంటి లలిత రహస్య దివ్యనామ స్తోత్రం చాలా ఇష్టం జగన్మాతకి. ఎందుకో తెలుసా? ఈ స్తోత్రంలో మనం ఇన్ని నెలలుగా చెప్పుకుండేదంతా కూడా బ్రహ్మజ్ఞానము, ఆత్మజ్ఞానము, యోగ శాస్త్ర జ్ఞాన విషయాలే. ఈ స్తోత్ర జ్ఞానంతోనే తన బిడ్డలైనటువంటి మనమంతా కూడాను మోక్ష ప్రాప్తికి అర్హులవుతాను. కాబట్టి అమ్మ స్తోత్ర ప్రియ, స్తుతిమతి, స్తుతింపతగినది. మనకి ఎంత గొప్ప వాక్ సంపద ఉన్నా ఎదుటి వాళ్ళ వద్ద విషయం ఏమీ లేకపోయినా ఏం చెప్పాలో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చాలా మందికి ఇది అనుభవం అయ్యే ఉంటుంది. ఎవరిని తక్కువ చేయను కానీ నన్ను కొన్ని ప్రశ్నలు వేస్తూ ఉంటారు, నీ ఎలా చెప్పాలి అర్థమయ్యేట్టుగా వాళ్ళకి ఇంకా అని సతమతమైపోతూ ఉంటాం ఒక్కొక్కప్పుడు. అమ్మ విషయంలో ఇటువంటి పరిస్థితి ఉండదు. అందంలోనైనా, అంటే సౌందర్యంలోనైనా, జ్ఞానంలోనైనా, ప్రవర్తనలో అయినా, పరాక్రమంలో అయినా, వాక్ సంపదలో అయినా భక్తులకి కావలసినవి ఇచ్చి వారిని ఆదుకోవటంలో అయినా జగన్మాతని మించినటువంటి దైవం అనేటువంటిది ఇంకొకటి లేనే లేదు. అందుకనే జగన్మాత అన్ని విధాల స్తుతి పాత్రమైనటువంటిది, స్తుతి పాత్రమైనటువంటి సుగుణ సంపత్తి కలిగినటువంటిది. ఏదో మెప్పు కోసం కాదుగా, అమ్మ యొక్క తత్వమే అంతటి గొప్ప సౌందర్యం. ఆ సౌందర్యాన్ని, అమ్మ యొక్క ఆ దయా కరుణ గుణాన్ని విస్మరించితే మనకంటే మూర్ఖుడు ఒకడు ఉండడు. కాబట్టి అటువంటి స్తుతిపాత్రమైనటువంటి సుగుణ సంపత్తి కలిగినటువంటిది జగన్మాత అని చెప్పుకోవాలి. శృతి సంస్తుత వైభవ. శృతి అంటే శృతులు తెలుసు కదా, ప్రస్థానత్రయంలో మొట్టమొదటి శృతులు వేదాలు. సంస్తుత చక్కగా స్తుతించబడుతూ ఉన్నటువంటి వైభవాన్ని కలిగి ఉన్నటువంటిది జగన్మాత. మనకున్నటువంటి వాంగ్మయంలో అత్యుత్తమ స్థానంలో ఉండేటువంటివే వేదాలు. అటువంటి వేదాలలో అంతా కూడాను జగన్మాత యొక్క సర్వతోముఖ వైభవం గురించి చెప్పబడుతూ ఉంది. ఉదాహరణకి మనం తైత్తిరీయోపనిషత్తులో నారాయణం గురించి చెప్పుకుందాం. యో వేదాదౌ స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః సః మహేశ్వరః. వేదాల్లోనూ వేదాంతాలైన ఉపనిషత్తుల్లో కూడా ప్రతిపాదించబడినటువంటి గొప్పదైనటువంటి శక్తి జగన్మాతే. ప్రకృతి నుండా కూడా ఏదైతే విస్తరించిపోయి ఉన్నదో, ఏదైతే ఉందో అదంతా కూడా మహేశ్వర సంబంధమైనటువంటి మాహేశ్వరి మాత్రమే అనేటువంటిది ఆ మంత్రానికి అర్థం. మరి మహేశ్వరుడికి ఇంతటి వైభవము, అవ్యక్తుడు కదా ఆయన ఎక్కడ తెలుసుకోగలము అమ్మ లేకపోతే? అందువలన ఆ వైభవం వచ్చింది మహేశ్వరి వలనే. కాబట్టి ఈ వేదాల్లోనూ వేదాంతాల్లో ఉన్నటువంటి స్తుతుల వెనకాల ఉన్న మహేశ్వర వైభవం అంతా కూడా ఈ మహేశ్వరి ద్వారానే చెల్లుతూ ఉన్నది అనేటువంటిది అర్థం చెప్పుకోవాలి. మనస్విని. సాధారణంగా మన మనస్సు యొక్క ఆధీనంలో ఉంటూ ఉంటాం. అంటే మనస్సు మనల్ని కలిగి ఉంది, మనం మనస్సుని కలిగి ఉన్నాం కాదు. కానీ తనలో మనస్సుని కలిగి ఉండేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వీళ్ళ ఆధీనంలో మనస్సు ఉన్నది, మనస్సు ఆధీనంలో వీళ్ళు లేరు. అలాంటి వారిని మనస్విని అంటారు స్త్రీమూర్తులైతే. పురుషమూర్తులైతే మనస్వి అంటారు. అంటే మనస్వి అనే పుల్లింగ శబ్దానికి మనస్విని అనేది స్త్రీలింగ శబ్దంగా ఉందన్నమాట.
అంటే నీ మనస్సు అనేటువంటిది నీ ఆధీనంలో ఉంది తప్ప నీవు మనస్సు అనేటువంటి దాని ఆధీనంలోకి వెళ్ళ అనేటువంటిది ఈ నామానికి అర్థంగా చెప్పుకోవాలి మనం. మానవతి, మానవతి అంటే మాననీయురాలు జగన్మాత అనేటువంటిది అర్థం. ఎవరి మానవతులు? మాననీయత అంటే ఏమిటి? తన గురించి తనకి మంచి అభిప్రాయం కలగటానికి వీలుగా ఉండే ప్రవర్తన కలిగినటువంటి వారే మానవతులు, మాననీయుడు. ఇంకొకళ్ళ అభిప్రాయంతో సంబంధం లేదు ఇక్కడ. ఇంకొకళ్ళు మా అభిప్రాయాన్ని వెలిబుచ్చడం మొదలు పెడితే మనకి కోపాలో తాపాలో లేకపోతే గర్వాలో వచ్చేస్తూ ఉంటాయి. తనని గురించి ఇతరుల అభిప్రాయాలు సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి కూడా మారిపోతూ ఉంటాయి. అవసరం ఉంటే నీ అంత మంచి వాళ్ళు లేడు అంటారు, అవసరం పోతే మొహం కూడా చూపించరు. కానీ నీ గురించి నీవు ఎప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంచుకుంటావో అది మారదు. అలా సందర్భాన్ని బట్టి కూడాను మార్చేసే గుణం గనక ఉంటే అది లౌక్యము అంటాం. మనం మామూలు మన భాషలో చాలా లౌక్యంగా మాట్లాడుతున్నాడే అంటాం. అవసరాన్ని బట్టి మన అభిప్రాయాలను కూడా మార్చేసుకుంటాము. అప్పుడు మనం మాననీయులం కాజాలము. జగన్మాత దగ్గర అటువంటి లౌక్యం ఉండదు. మధురమైనటువంటి మమత, అవ్యాజ్యమైనటువంటి వాత్సల్యాలుగా, కారుణ్యంతో కూడినటువంటి సౌజన్యము, ఇవి అమ్మ యొక్క స్వరూపం. అందుకే జగన్మాత తన దృష్టిలో కూడా ఇతరుల దృష్టిలో ఎప్పుడు కూడా మాననీయురాలే అనేటువంటిది అర్థంగా చెప్పుకోవాలి. మహేషి, మహా ప్లస్ ఈషి, మహేషి మహత్వానికి ఆధినాధురాలు లేదా ప్రభవి, అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క శక్తి, మహత్వానికి అధికారాన్ని కలిగి ఉన్నటువంటి ఒకే ఒక్క శక్తి జగన్మాత. దేశకాలాలు రెండూ కూడా ఎవరి చేతుల్లో ఉంటే వాళ్ళల్లో ఈశత్వము అనేటువంటిది నిండిపోయి ఉంటుంది. ఈ ఈశత్వము అనేటువంటిది మీరు గుర్తు తెచ్చుకుంటే అణిమాది అష్టసిద్ధులున్నాయి. అణిమ, గరిమ, లఘిమ, మహిమ, ప్రాకామ్య, ఈశిత్వ, వసిత్వ సిద్ధులు. అందుట్లో ఈ ఈశిత్వం అనేటువంటిది 7వ సిద్ధి. ఇందులో ఉన్నటువంటి వాళ్ళు దేశానికి కాలానికి బంధితులు కాదు. ఈ రోజుల్లో ఈ దేశంలో ఈ కాలంలో ఉండేటువంటి వాటికి బంధితులు కాకుండా ఎప్పుడు కూడాను విశ్వస్పృహని కలిగి ఉంటారు, యూనివర్సల్ గా ఉంటారు. ఒక దేశానికి ఒక కాలానికి ఒక పరిమితం అయిపోయి ఉండదు అనేటువంటిది మనము దేశకాలాలు కూడా రెండూ కూడాను తన అధీనంలో ఉన్నటువంటిది. ఈ మహాప్రపంచంలో అన్నిటి యందు అందరి యందు కూడా ఉంటూ అన్నిటిపైన అందరిపైన ఆధిపత్యం కలిగినటువంటి నామము ఈ నామము. మంగళాకృతి, మంగళ అంటే మంగళత్వము, ఆకృతి ఆకారంగా కలిగినటువంటిది జగన్మాత. దేని వల్ల అయితే ఈ యావత్ సృష్టి కూడా చక్కగా జరుగుతూ ఉన్నదో దాన్ని మంగళత్వంగా తీసుకోవాలి. శం, శివ, శుభ, శంభో, మంగళ ఇవన్నీ కూడా ఒకే అర్థాన్ని సూచించేటువంటి నామాలు. మనకి అశుభం అనిపించిన దాంట్లో కూడా జగన్మాతని ధ్యానిస్తే సమస్త విశ్వాన్ని శుభంకరంగా నడిపేటువంటి జగన్మాత యొక్క తత్వం ద్వారా, జగన్మాత యొక్క అనుగ్రహం ద్వారా మనకి అశుభంగా గోచరించేవన్నీ శుభంగా మారిపోతాయి. అశుభం అనేటువంటిది లేనే లేదు అసలు. దేశకాలాలకి బంధితులమయ్యి మనస్సు అనేటువంటిది మన అధీనంలో లేక ఆ మనస్సు మనల్ని అధీనంలో పెట్టుకొని ఇది నీకు కష్టము, దీనివల్ల నీకు అశుభం జరిగింది అనేటువంటి భావాల మాయాజాలంలో చిక్కుకుపోయిపోయి ఉంటాం. అప్పుడు ఆ సమయంలో అమ్మ మంగళత్వాన్ని తెలుసుకోండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. సర్వమంగళత్వం కలిగినటువంటి జగన్మాత సృష్టి రచనలో బిడ్డలలో ఎక్కడన్నా మంగళత్వం ఉందా? మన బుద్ధికి, మాయ వలన కలిగినటువంటి మన బుద్ధికి కాకపోతే
అనేటువంటిది. దేశకాలాలు రెండు కూడా తన చేతుల్లో, తన అధీనంలో ఉన్నటువంటి జగన్. మంగళాకృతి అనేటువంటి నామానికి గొప్పదైనటువంటి మంగళతత్వమే ఆకృతిగా కలిగినటువంటి స్వరూపం అనేటువంటిది అర్థం. విశ్వమాత, విశ్వము అంటే సమస్త ప్రపంచానికి 14 భువనాలకు కూడా మాత మొట్టమొదటి నామమే అది. శ్రీమాత, తల్లి, అమ్మ, జనని. గర్భంలో బిడ్డని ధరించి ఉండటానికి కేవలం ఒక్క మాతృమూర్తికే, స్త్రీమూర్తికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ విశ్వమనేటువంటి సమస్త జగత్తు తనలో ఉంచుకోవటానికి కలిగినటువంటి శక్తి కేవలము జగన్మాతకు మాత్రమే ఉంటుంది. అందుకే జగన్మాత అని చెప్పారు. కాబట్టి ఈ విశ్వమాత అంటే విశ్వాన్ని గర్భంగా ధరించినటువంటిది, విశ్వాన్ని తనలో కొలిచేటువంటిది, విశ్వాన్ని తనలో ప్రవేశం కలగనిచ్చేటువంటిది అనేటువంటి గొప్పదైనటువంటి విశ్వమాతృతత్వం అనేటువంటి చెప్పారు. జగద్ధాత్రి, జగత్ అంటే ఈ సమస్త జగత్తు, ధాత్రి ధరించేటువంటిది, భరించేటువంటిది అంటే పోషించేటువంటిది. ధాత అనేటువంటి పదానికి మాతృస్వరూపము, స్త్రీ స్వరూపము ధాత్రి. మనకి భూమి ఏం చేస్తుందో జగత్తుకు కూడా జగన్మాత అదే చేస్తూ ఉన్నది. ఏం చేస్తుంది భూమి? మనకి నిలవటానికి మనకి నీడనిచ్చింది, తినటానికి ఆహారాన్ని ఇచ్చింది, గొప్పదైనటువంటి అందాన్ని అనుభవించడానికి అనేకమైనటువంటి ప్రకృతి సంపదలను ఇచ్చింది. అలాగే జగన్మాత భూమి ఏం చేస్తుందో జగత్తు కూడా జగన్మాతే ఆ శక్తిగా ఇవన్నీ చేస్తుంది. తల్లి అనేటువంటిది బయోలాజికల్ గా దేహంగా ఉండేటువంటి తల్లి పిల్లలకి పాలిచ్చి పెంచి పోషిస్తూ ఉంటుంది. ఇందుట్లో మనం చెప్పేది వేరే ఒకళ్ళు పాలు ఇవ్వటమో, డబ్బా పాలిచ్చి పోషించటమో కాకుండా కన్న తల్లి పాలిచ్చి పెంచేటువంటి స్థితి. అంటే తన స్వయంగా ఆ యొక్క బాధ్యతని స్వీకరిస్తుంటుంది. నేను బిజీగా ఉన్నాను, ఈ రోజు కాస్త ఆ పౌడర్ డబ్బాలోంచి తీసుకొచ్చి కాస్త నీళ్ళలో కలిపి, వేడి నీళ్ళలో కలిపి ఇచ్చేయండి అనేటువంటిది కాదు. ఈ జగత్తునంతటిని సాకేటువంటిది అనేటువంటి చెప్పవచ్చు. విశాలాక్షి, విశాలాక్షి విశాలమైనటువంటి అక్షి కన్నులు కలిగి. మా అక్కయ్య పేరు విశాలాక్షి. విశాలమైనటువంటి కన్నులు కలిగింది. దీని అర్థం తెలుసుకుందాం. అమ్మ యొక్క దృష్టి విశాలమైనది. ఈ దృష్టి అనగానే మనకేంటి? భౌతికమైన కళ్ళకే. మన గోడ అవతల ఏముందో తెలియదు, ముందుకు తిరిగి పని చేసుకుంటే వెనకాల ఏం జరుగుతుందో తెలియదు. ఆ దృష్టి భౌతికతకే పరిమితం అయిపోయింది. అటువంటిది కాదు అమ్మ ఈ దృష్టి. జగన్మాత కళ్ళు ఎలాగో విశాలమైనవే. సౌందర్యలహరిలో కూడా భగవత్పాదులు అద్భుతమైన వర్ణన చేస్తారు గొప్ప రహస్యాలతో. కళ్ళే కాకుండా దృష్టి అనేటువంటి మాటకి చూపులు, అవగాహన, ఇముడ్చుకోగలగటము అనేటువంటి భావానికి కూడా చెల్లుతూ పరమాణువు నుంచి బ్రహ్మాండము ఈ రెండిటినీ కూడా తన సూక్ష్మ దృష్టితోటి జగన్మాత చూడగలుగుతున్నది కాబట్టే సక్రమంగా పోషిస్తూ ఉన్నది. హద్దులు లేనటువంటి చూపులు కలిగినటువంటిది అని అర్థం చేసుకోవాలి మనం. సౌందర్యలహరిలో కూడా దృశాద్రాఘీయస్య సౌందర్యలహరి సెషన్ లో చెప్పుకున్నాను నేను. ఇటువంటి పరాపర దృష్టి ఉన్నప్పుడే సాధకుల యొక్క, భక్తుల యొక్క హృదయ గ్రంథులు ఛేదించబడి సంశయమోక్షం కలిగి కర్మబంధాలు అంటని స్థితి వస్తుంది
అని వేదంలో చెప్పారు. భిద్యతే హృదయ గ్రంథి ఛిద్యంతే సర్వ సంశయా క్షీయంతే చాస్య కర్మాణి తస్మిన్ దృష్టే పరాపరే. అంత గొప్ప విశాలమైనటువంటి దృక్కులు కలిగినటువంటిది, అత్యంత సూక్ష్మ పరిమాణము కలిగిన దానిని, అత్యధిక పరిమాణం కలిగిన దానిని రెండిటిని కూడా చక్కగా చూడగలిగేది. సృష్టి ప్రళయాలని రెండింటినీ కూడా చూడగలిగేది. భూత భవిష్యత్ వర్తమాన కాలాల యొక్క సమస్త దృష్టి, సమగ్ర దృష్టి కలిగినటువంటిది జగన్మాత అనేటువంటిది ఈ నామం ద్వారా మనం తెలుసుకోవాలి. విరాగిణి, విరాగి అనేటువంటి పదానికి విరాగిణి అనేటువంటిది మాతృస్వరూపంగా చెప్తూ ఉంటాము, స్త్రీ స్వరూపం. వైరాగ్యం రావాలంటే వస్తుందా? వచ్చిందా? మహా వస్తే మనకి ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అంటూ ఉంటారు కదా. పరిస్థితిని బట్టి అబ్బాయి ఇవన్నీ ఎక్కడ భరిస్తామండి అంటే మళ్ళా మధ్యాహ్నం అయ్యేసరికి మళ్ళీ మొదలు పెడతాం. అది రావాలంటే రాదు. ఎందుకంటే రావాలి అంటున్నప్పుడు రావాలి అనే కోరిక అక్కడ ఏర్పడిపోయి ఉన్నది. కోరికలు ఉన్నంత కాలము రాగం అనేటువంటిది అక్కడ ఉన్నట్టే. రాగం ఉన్నంత కాలము వైరాగ్యం అనేటువంటిది అక్కడ ఉండదు. కాబట్టి వైరాగ్యం మనం కోరుకుంటే వచ్చేది కాదు. వైరాగ్యం అనే పేరుతో ఒక్కొక్క దాన్ని వదిలివేయటం కాదు చేయవలసింది. కాశీలో నేను దొండకాయ వదిలిపెట్టానండి అంతం కాదు. అలా వదిలేసేవి అనవసరం అని తెలియటం వైరాగ్యం. నేను బెండకాయనో దొండకాయనో వదిలిపెట్టాలి అనేది వదిలేయాలి ఫస్ట్, మొట్టమొదట. అక్కడ ఒక కోరిక అనేది ఉండబట్టే వదలాలనేటువంటి సంకల్పం కలుగుతున్నది. అసలు ఆ కోరికే అక్కడ లేకుండా ఉండటం అనేటువంటిదే నిజమైనటువంటి విరాగిత్వము, విరాగిణీ తత్వము, మాతృమూర్తి స్వరూపం. యోగ చిత్త వృత్తి నిరోధ, పతంజలి యోగ శాస్త్రంలో రాజయోగంలో 2వ సూత్రం. చిత్తవృత్తి పూర్తిగా నిరోధించబడితే గానీ ఇది తెలియదు. వాస్తవానికి అప్పుడే మనలో వైరాగ్యం అనేటువంటిది సిద్ధిస్తుంది. ఇంత సృష్టి చేసిన తనకి అంటకుండా చేసింది, దేంట్లోనూ దిగబడకుండా చేసిందే. నాకిది కావాలి అనుకొని చేయలేదు. కాబట్టే జగన్మాత ఇక్కడ విరాగిణి అని కీర్తించబడుతున్నది, రాగము లేనిది అనేటువంటి అర్థంలో. ప్రగల్భ, ప్రతిభ కలిగినటువంటిది జగన్మాత. ఏ కాస్త పనైనా ఓ అరగంట కాలం చేసామనుకోండి, మనం చేసేది అరగంట, 6 గంటల పాటు నేను బాగా చేశానా, బాగా చెప్పానా అని చేసింది అరగంట అయితే 6 గంటలు చెప్పుకుంటుంటాం. వినేవారు లేకపోతే వెతుక్కొని మరి ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటూ ఉంటాను. గోరంత చేస్తే కొండంత చెప్పుకుంటూ ఉంటారు. కానీ అమ్మ మన్వంతరాలకి, కల్పాలకి సరిపోయే బ్రహ్మాండమైనటువంటి విశిష్ట సృష్టిని చేసినటువంటి జగన్మాత ఇంకెంత గొప్పగా చెప్పుకోవాలి. అయినా జగన్మాత ఎక్కువే మాట్లాడదు. కానీ మాట్లాడే ఒక్క మాట అయినా సరే గొప్పదైనటువంటి ప్రతిభావంతంగా ఉంటాయో. పార్వత్యువాచ, ఎంతో గొప్పదనాన్ని కలిగి ఉంటుంది. శివుడితో సంవాదానికి మనకి వేదాలలో చెప్పినటువంటి ఎంత ప్రౌఢంగా ఉంటాయో అది మన ఊహలో కూడా రాదు. మళ్ళీ మాట్లాడితే బాగుండు, వినవచ్చు, అమ్మ ఎంత మాట్లాడుతుంటే అంత వినవచ్చు అనేటువంటిగా విధంగా జగన్మాత యొక్క రుక్కులు అనేటువంటి ఉంటాయి. ఆ మాటల్లో దర్పము, ప్రాగల్భ్యము ఉంటాయి. సౌందర్యలహరిలో ఒక శ్లోకంలో చెప్పుకుంటాము, సాక్షాత్తు శారదాదేవే జగన్మాత మాటల ముందు తన వీణానాదం కూడా సరితూగట్లేదు అని చెప్పి వీణని వాయించటం ఆపేసి దాని మీద బట్ట కప్పేసింది. అటువంటి దర్పముతో కూడినటువంటి ప్రతిభావంతమైనటువంటి సత్యమైనటువంటి మాటలు కలిగినటువంటిది అనేటువంటి ఈ నామంగా చూసుకోవాలి. పరమోదార, పరమ అంటే ఉత్కృష్టమైనటువంటి, ఉదార అంటే ఔదార్యం కలిగినటువంటి. అమ్మవారికి ఇచ్చే గుణమే. నాకు ఇది ఇవ్వు అని అడగదు ఎప్పుడు అమ్మ.
ఎందుకంటే మనం ఇచ్చేవన్నీ ఆమె ఇచ్చినవే. ఆమె ఇచ్చినవి ఆమె ఎందుకు తీసుకుంటుంది? ఇంతమంది జీవుల్ని కూడాను పోషించడానికి ఎన్ని రకాలుగా జగన్మాత ఆదుకుంటుందో ఆలోచిస్తే అమ్మ యొక్క ఔదార్య గుణం అనేటువంటిది అర్థం. పరమ ఉత్ ఆరా, ఉత్ ప్లస్ ఆరా అంటే ఉత్తమోత్తమైనటువంటి పరమైనటువంటి ఉత్ అంటే ఇక్కడ ఊర్ధ్వ దిశ. అటువంటి కిరణ శక్తిని కలిగింది. అమ్మ కిరణాలు పడిందంటే అమ్మ వైపుకి నీవు లాగబడతావు, ఊర్ధ్వ దిశకి మరలిపోతావు, శ్రేయ మార్గంలోకి వెళ్ళిపోతావు, ప్రేయ మార్గం నుంచి కూడా. దీన్ని యోగ రహస్యంగా చెప్పుకుంటే మన యొక్క సాధనలో కుండలిని శక్తిని ఊర్ధ్వ దిశగా చెరింపచేసేటువంటి శక్తి జగన్మాతే. ఉత్కృష్టమైనటువంటి ఔదార్యం కలిగింది. గొప్పవారైనటువంటి యోగ సాధకులు ఉపాసనలో ఉత్తమోత్తమైనటువంటి ఊర్ధ్వ దిశగా ప్రాణశక్తిని కుండలిని శక్తిని చెరింపచేసేటువంటిది జగన్మాత. పరామోద, పర ఆమోద. అంటే పరమానంద స్వరూపిణి మోదము అంటే, పరా ఆమోదము అంటే ఇంద్రియాలు మనస్సుని పట్టి ఉండేదాకా ఉండేటువంటిది మోదము. అంటే ఒక తాత్కాలికమైనటువంటి సంతోషం. దానికి పైన ఉన్నది ఆమోదం. ఎప్పుడు శాశ్వతమైనటువంటి ఆనంద స్వరూపమే. మనం మామూలుగా ఉండే వాళ్ళంతా ఏం చేస్తాం, ఏదో కొద్దో గొప్ప మంచి జరిగింది అనుకోండి, ఆహా ఓహో అని సంతోషిస్తాం. ప్రపంచంలో మొత్తం సంతోషం ఎంత ఉంటుందో దాంట్లోంచి కొంతేదో తీసుకున్నట్టు ఉంటుంది. మళ్ళీ తెల్లారితే మళ్ళీ ఇంకోటి ఏదో వచ్చి పడుతుంది కష్టం. ఆ సంతోషం మాయం. కానీ ఈ సమస్త విశ్వతత్వంలో ఉన్నటువంటి సంతోషమంతా కూడా జగన్మాత యొక్క శక్తి. కాబట్టి ఇంద్రియాల యొక్క మనస్సు, ఇంద్రియాల యొక్క అదేవిధంగా మనస్సు యొక్క పరిధి కూడా దాటి ఉండేటువంటి ఆనంద స్వరూపం అది. ప్రజ్ఞాన ఘన స్వరూపము, సమస్త ప్రపంచంలోని మొత్తము ఆనంద స్వరూపము అనేటువంటిది ఈ నామానికి అర్థం చెప్పుకోవాలి. మనోమయి, మనోమయి మనస్సే స్థానంగా ఉన్నటువంటిది. మననం చేయగలిగేది మనలో ఏది ఇంద్రియము? మనస్సు అనేటువంటిది ఇంద్రియం. దేని గురించి ఆలోచన వస్తే అది మనస్సుని నింపుతూ ఉంటుంది. పరమాణువు నుంచి కూడాను బ్రహ్మాండం దాకా ఇమడగలిగినటువంటి కళ్ళని కలిగింది మాత్రమే కాదు జగన్మాత. ఇందాక చెప్పుకున్న నామంలో జగన్మాత పరమాణువులోనూ బ్రహ్మాండంలో కూడా ఇమడగలిగినటువంటి అష్టసిద్ధులు కలిగినటువంటి తత్వం. అణిమ గరిమ, అతి సూక్ష్మము అతి దీర్ఘము అయినటువంటి స్వరూప తత్వము శక్తిని కలిగినటువంటిది జగన్మాత. అటువైపు సూక్ష్మమైనటువంటి ఆకాశ తత్వానికి, ఇటు స్థూలమైనటువంటి పదార్థ తత్వానికి అంటే ఆకాశము భూమి, దాని మధ్య ఉండే ద్వారం లాంటిదే ఈ మనస్సు అనేటువంటిది. అందుకే జగన్మాత సూక్ష్మ స్థితిలో ఉన్న, స్థూల స్థితిలో ఉన్నా కూడా మనస్సు అనేటువంటి దానిలో నిండి ఉంటుంది. కాబట్టి జగన్మాత మనోమయి అని చెప్పడం జరిగింది. తర్వాత శ్లోకం కూడా చెప్పేసుకుందామా, కొంచెం చక్కగా చెప్పుకుందాం. వ్యోమ కేసి, వ్యోమ అంటే ఆకాశము, కేసి కేశాలు కలిగింది. ఒక సందర్భంలో జగన్మాత కేశాలు ఆకాశం వైపుకు ఎగిసినట్లుగా ఉంటాయి. మహాప్రళయ కాలంలో మహాకాళి అవతారంగా ఉన్నప్పుడు ఆ కేశాలు అలాగే ఆకాశం వైపు ఎగిసిపోయి ఉంటాయి. ఈ కాళి అవతారం అనేటువంటిది అజ్ఞానం అనేటువంటి చీకటికి సంబంధించి పటాపంచలు చేయటానికి వస్తున్నది. తిరిగి మళ్ళా పునఃసృష్టి జరగాలంటే ప్రళయం అయిపోయి చీకటిలోంచి కిరణాలు అనేటువంటివి రావాలి. ఈ వెలుగులోంచి వచ్చే కిరణాలు మనకి తెలుసు, సూర్యుడి దగ్గర పొద్దున్న లేస్తే చూస్తుంటాం తెల్లగా ఉన్నట్టుగా మెరుస్తున్నట్టుగా. కానీ చీకటి నుంచి వచ్చే కిరణాలు మనకు కనబడే కిరణాల్లాగా ఉండవు, చీకటిలోంచి వస్తాయి. కాబట్టి అవి చీకటి రంగు అంటే నల్లగానే ఉంటాయి.
అయితే మనం చూడలేంత మాత్రాన ఇలాంటి కిరణాలు ఉండవు అని చెప్పి అనుకోవటానికి వీల్లేదు. ఇలా చీకటిలోంచి వచ్చే కిరణాలే జగన్మాత కాళీ అంశ అమ్మ, కాళీ అమ్మగా కేశాలుగా మనకి భావన చేయాలి. అప్పుడే వ్యోమకేశి అనే అమ్మ యొక్క నామం అర్థం అనేటువంటిది మనకి అవగాహన. వ్యోమకేశుడి శక్తి అవటం వలన జగన్మాత ఇక్కడ వ్యోమకేశిగా ఉన్నది. విమానస్థ, విమాన అంటే విమానము. విమానం అంటే ఇక్కడ ఏదో మనకి రైట్ బ్రదర్స్ కనుక్కొని గాల్లో ఎగరేసేది కాదు, తెలుసుకున్న పైన. స్థా అటువంటి విమానం నందు ఉండేది. ఏమిటి ఇందుట్లో అర్థము? సాధారణంగా ఎత్తులో చరించేటువంటి దాన్ని విమానంగా చెప్పుకుంటాం, కొంచెం ఎత్తులో పైన ఎగురుతూ ఉండే. ఈ నామంలో స్థానం ఉంది కాబట్టి ఎత్తులో ఉండేటువంటిది. సుమేరు మధ్య శృంగస్థ, మేరు పర్వత ఉత్తర శిఖరం వద్ద, పాలపుంత ఉత్తర కొన వద్ద, శ్రీచక్రంలో బిందువు వద్ద, మనలోని సహస్రార కమలంలో ఉండేటువంటిది జగన్మాత. అంటే ఎప్పుడు పైన ఉండేటువంటిది అనేటువంటి అర్థంగా క్లుప్తంగా చెప్పుకోవచ్చు. విశేషమైనటువంటి వజ్రిణి, వజ్రమును ఆయుధంగా ధరించింది జగన్మాత. వజ్రముని ఆయుధంగా ధరించింది. వజ్రి అంటే వజ్రాన్ని కలిగినవాడు, వజ్రిణి అంటే జగన్మాత యొక్క తత్వం. వజ్రాయుధాన్ని ఎవరు ధరిస్తున్నాడు? ఇంద్రుడు ధరిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ ఇంద్రుడికి వజ్రి అనే పేరు వచ్చింది. ఇటువంటి వజ్ర సంబంధమైనటువంటిది వజ్రిణి అవుతుంది. ఇంద్రుడు ఇంద్రాణి అయినట్టుగా. నిజానికి ఈ నామం ఇంద్రపత్ని అయినటువంటి శచీదేవికి కొంత వర్తిస్తుంది. స్వర్గలక్ష్మి అయినటువంటి శచీదేవి రూపంలో ఉన్నది జగన్మాతే. జగన్మాత తత్వమే, జగన్మాత అంశే శచీదేవి కూడా. స్వర్గాధిపత్యాన్ని కలిగినటువంటి పట్టపురాణి. ఈ ఇంద్రవజ్ర సంబంధాన్ని మనకి కొన్ని శ్లోకాల్లో చెప్తూ ఉంటారు. వజ్రస్య భర్త వృత్రస్య హంత లోకత్రయేశ పురందరాయ. రుద్రుడు కూడా వజ్రాయుధాన్ని ధరిస్తాడు అనేటువంటిది వేదాలు వర్ణిస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ ఈ నామానికి వచ్చేసరికి మనకి ఇక్కడ జ్రీం, వజ్రంలో జ్రీం అనేటువంటిది వజ్రానికి బీజాక్షరం అవుతుంది. ఎందుకంటే జమదగ్ని అనేటువంటి మహర్షి చెప్తాడు. ఎవరో తెలుసా జమదగ్ని? పరశురాముడు తండ్రి. చతుర్భిః సకం నవతించ నామభిః చక్రం నవృత్తం యతీం రవీవత్ బృహచ్చరీరో విమిమాన ఋక్వభిః యువా కుమారః ప్రత్యేత్యాహవం అని చెప్పారు. ఇది జమదగ్ని చేత ప్రతిపాదించబడినటువంటి మంత్రం. సుదర్శనము, సుబ్రహ్మణ్యము, వజ్రాలకు ఇవన్నిటికీ కూడా ఈ మంత్రం అనేటువంటిది వర్తిస్తూ ఉన్నది. ఇందాక చెప్పుకున్న మంత్రం. ఐతరేయోపనిషత్తులో బ్రాహ్మణంలో కూడా సుబ్రహ్మణ్య మంత్రానికి చక్కటి వ్యాఖ్యానం కూడా చెప్తారు. ప్రత్యంగిర, ఉగ్రకృత్య మొదలైనటువంటి మంత్రాలు కూడా ఇటువంటి శక్తిని కలిగినటువంటివి. కాబట్టి ఈ సమస్తమైనటువంటి శక్తులు కూడా జగన్మాత యొక్క ఆయుధాలుగా ఉన్నాయి. ఇటువంటి వజ్రాన్ని ఆయుధంగా కలిగింది. స్వర్గలక్ష్మి అయినటువంటి శచీదేవి స్వరూపం అంశగా ఉన్నది. వజ్ర సంకేతమైనటువంటి వాగ్దేవి అనేటువంటిది అనేకమైనటువంటి అర్థాలు మనం తీసుకోవచ్చు. వామకేశ్వరి, వామకేశ్వరుడి యొక్క భార్య. సమస్తాన్ని సృష్టించేవాడు ఒక ఆకారం దాల్చి ఒక పరిమితత్వాన్ని పొందితే అలా పొందిన వాడిని వామదేవుడు అంటారు. వామదేవాయ నమో, జ్యేష్ఠాయ నమః, శ్రేష్ఠాయ నమః, కాలాయ నమో, కల వికరణాయ నమో, బల వికరణాయ నమో, బలాయ నమః, బల ప్రమథనాయ నమః, సర్వభూత దమనాయ నమః. వామ భాగంలో దేవిని కలిగినటువంటి వాణ్ణి వామదేవుడు అని కూడా చెప్పుకోవచ్చు. అటువంటి వామదేవుడికి సంబంధించినటువంటి శక్తి జగన్మాత అయినటువంటి వామకేశ్వరి అవుతుంది. పంచయజ్ఞ ప్రియా, పంచ 5 యజ్ఞాల ఆవరణలలో, యజ్ఞాల ఆచరణలలో ప్రియా, ప్రీతి కలిగింది. 5 రకాల యజ్ఞాల ఆచరణలో ప్రీతి కలిగింది. ఏమిటవి?
శ్రద్ధాభక్తులతో నలుగురికి ఉపయోగపడేట్టు చేసేటువంటి ఆరాధన విశేషం అనేటువంటిదే యజ్ఞము. 4 కర్రలు తీసుకొచ్చి నిప్పు వెలిగించేసి అందుట్లో స్వాహ స్వాహ అంటంలో కూడా దీంట్లో ఉన్నటువంటి గొప్ప యజ్ఞము శ్రద్ధాభక్తులతో నలుగురికి ఉపయోగపడేట్టు చేసేటువంటి ఆరాధన విశేషమే కర్తువు. ప్రతి గృహస్థు కూడా 5 రకాలైనటువంటి యజ్ఞాలని ప్రతిరోజు నిర్వహించాలని శాస్త్రం చెప్తూ ఉంది. బ్రహ్మయజ్ఞము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, మనుష్యయజ్ఞం. వీటినే పంచమహాయజ్ఞాలు అని చెప్తారు. అధ్యాపనం బ్రహ్మయజ్ఞ, పితృయజ్ఞస్తు తర్పణం, హోమో దైవో బలిర్భౌతో మ్రియంగోతిథి పూజనం. ప్రతిరోజు కూడా వేదశాస్త్రాలు చదవటం, చదివించడం బ్రహ్మయ్య. పితృదేవతలకు తర్పణ విధులు నిర్వహించడం పితృయజ్ఞం. హోమాలు చేయటం దేవయజ్ఞం. గృహ వాతావరణంలో, దేవాలయ ప్రాంగణంలో ఉండే జీవరాశులకి బలులు. ఈ బలులు అంటే దీంతో అర్థాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. బలి అంటే ఏదన్నా నివేదన ద్రవ్యం అని అర్థం, కానీ చంపటం అని కాదు. నిజమైన బలి అంటే ఏమిటంటే 4 మనోరాలు తీసుకెళ్లి గుడి దగ్గర చల్లండి, అక్కడ చీమలకి. దీన్ని జైన మతంలో దీన్ని చాలా చక్కగా చెప్తారు. దాని వలన భూతదయ అనేటువంటిది పెంపొందించబడటము అనేది జరుగుతుంది. చివరిది అతిథి పూజ చేయటం అనేటువంటిది మనుష్యజ్ఞం అవుతుంది. దీనివల్ల సాక్షాత్తు నారాయణుడే సంతోషించి ప్రసన్నుడవుతూ ఉంటాడు. అభ్యాగత స్వయం విష్ణు. పంచమహాయజ్ఞాల ఆవరణ యందు కూడా ప్రీతి కలిగినటువంటిది జగన్మాత. ఎవరి కోసము? మన కోసమే. పంచప్రేత మంచాధిశాయిని. పంచ 5 ప్రేతాలకు సంబంధించిన మంచమందు అధిశాయిని, అధివసించి ఆసీనురాల. ప్రీత అంటే ప్రేత అంటే చక్కగా వెళ్ళిపోయింది. ప్రేత అంటే మన దయ్యాలో భూతాలో భయపడిపోని అవసరం లేదు. సమస్త విశ్వరచన అమ్మే చేసినప్పుడు ఇంకా దయ్యాలు భూతాలు ఎక్కడుంటాయి? మన మనోవికారం కాకపోతే. ఈ పంచభూతాలే పంచప్రేతాలు అని చెప్పుకోవచ్చు ఒక రకంగా. పృథివ్యాపస్తేజో వాయురాకాశ. ఖనిజాల్లోకి, లవణ పదార్థాల్లోకి పంచభూతాలు వెళ్ళిపోయినప్పుడు అవి అచేతనాలే అయిపోతూ ఉంటాయి. అప్పుడు వీటిలో ఉన్నటువంటి ప్రజ్ఞని ప్రేతమైపోతూ ఉంటుంది. మన వెన్నెముక వెంబడిగా సుషుమ్నా మార్గంలో ఉండేటువంటి బ్రహ్మగ్రంథి, విష్ణు గ్రంథి, రుద్రగ్రంథి, ఈశ్వర స్థానం అంటే లలాటానికి బ్రహ్మరంధ్రానికి మధ్య ఉండే స్థానము. ఈ 4 స్థానాలు 4 కోళ్ళు. ఏమిటి 4 కోళ్ళు? అమ్మ కూర్చునే ఆసనానికి సృష్టి, స్థితి, సంహార, తిరోధానాలు. ఇవి 4 కోళ్ళు. ఈ కోళ్ళే ఆసరాగా చేసుకుని ఉండేటువంటి మంచం మీద తల్పంగా శ్రీ విద్యలో కూడా మనకి చెప్తూ ఉంటారు. వీరినందరినీ పంచబ్రహ్మలు అని చెప్తారు. శక్తిరహితులైనప్పుడు ఈ పంచబ్రహ్మలు వారి వారి కృత్యాలని నిర్వహించలేరు. అందుకని వారు ప్రేతలైపోతారు. ఈ 5 చేత రూపొందించబడినటువంటి మంచం మీద జగన్మాత ఆసీనురాలై ఉంటుంది. అంటే ఎక్కడ? సహస్రార బిందువు వద్ద ఉంటుంది. ఈ పంచబ్రహ్మ స్థానాలకి పైన ఆసీనురాలై ఉండటం వలన జగన్మాతని పంచప్రేతాసనాసీన అని చెప్పారు. ఎప్పుడైతే నీవు ఈ సృష్టి, మనస్సులో కలిగే సంకల్ప వికల్పాల యొక్క సృష్టి, వాటిని కర్మగా మార్చి అటు ఇటు పరిగెత్తడము అనేటువంటి స్థితి, ఈ 2 చేసినందువలన కలిగేటువంటి సుఖ దుఃఖ పరిణామాలు ఏవైతే ఉంటాయో అది లయము చెందితూ అమ్మ వైపు తిరిగినప్పుడు, తిరోధానం కలిగి ఉన్నప్పుడు, అమ్మ ఒళ్ళోకి చేరినప్పుడు అనుగ్రహ స్థితిలో, సదాశివ అనుగ్రహ స్థితిలో బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ తత్వాలు, ఈ 5 పంచబ్రహ్మలు. అమ్మ ఒళ్ళోకి చేరిపోయిన తర్వాత ఇంకా నీకు సృష్టితో పని ఉందా? ప్రేతమైపోయింది. ఆలోచనలు ప్రేతమైపోయినాయి.
చేతనని కోల్పోయినాయి. అంతకంటే గొప్పదైనటువంటి ఆనంద స్థితిలో ఉన్నారు. కర్మలు నశించిపోయినాయి, వాటి వల్ల కలిగే ఫలితాలు నశించిపోయినాయి. అమ్మ పట్ల తిరగాలి అనేటువంటి ఆలోచన, ఇంకా అమ్మని చేరిన తర్వాత తిరగాలి అనేటువంటి అవసరము. అమ్మ ఎలా ఉంటుంది? నవవిద్రుమ ఇంకా అవసరం లేదు నాకు. మా అమ్మ ఎలా ఉంటుందో, నేను అమ్మ ఒళ్ళో పడిపోయి నేను వెతుక్కోవడం కోసం మా అమ్మ ఎలా ఉంటుందో నాకు తెలియాలి. ఏ చీర కట్టుకున్నది, ఏ ముక్కెర పెట్టుకున్నది, ఏ లోలాకులు ధరించింది అనేటువంటి గుర్తింపు నాకు ఉండాలి. అందుకే దాంతో మొదలు పెట్టారు ఇక్కడ. వెతుకుతున్నాం, అమ్మా 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 అని వెతుక్కుంటున్నాను. దొరికింది అమ్మ. అమ్మ ఒళ్ళో పోయి పడిపోయా, వాలిపోయావు. నీకు కావాలో ఇంకా అమ్మ ఏ ముక్కర పెట్టుకుందో ఆ తెలిసినటువంటి జ్ఞానం అంతా కూడా పడిపోయి అమ్మ ఒళ్ళో లాలిత్య భావనలో ఉన్నప్పుడు ఈ సృష్టి స్థితి సంహార తిరోధాన అనుగ్రహాలతో సహా అనుగ్రహం పొందుతున్నాననే భావన కూడా నశించిపోయి జీవ బ్రహ్మైవనాపరః, జీవుడు బ్రహ్మతో ఏకమైపోయినప్పుడు అప్పుడు ఈ 5 కూడాను ప్రేతాలైపోతాయి, అచేతనావస్థలోకి వెళ్ళిపోతాయి. అంతకంటే గొప్ప చేతనలో నీవు ఉన్నావు. పంచప్రేత మంచాధిశాయిని అనే నామానికి సిద్ధంగా చెప్పుకోవాలి. కాబట్టి ఇక్కడికి ఆపుకుందాం. 5 శ్లోకాలు చేసుకోగలిగాం ఈ రోజు. అయిపోయి 174 అంటే ఇంకా 14 శ్లోకాలు ఉన్నాయి. 2-3 సెషన్స్ లో చక్కగా చేసుకోవచ్చు. ఒక్కసారి సాధన చేసుకుందామా? ఒక్క క్షణం నాకు టైం ఇవ్వండి, అన్మ్యూట్ చేసుకోండి. లోపల ఒక 3-4 నిమిషాల్లో మనకు కంప్లీట్ అయిపోతుంది. చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా చైతన్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా చైతన్యార్ఘ్య సమారాధ్య చైతన్య కుసుమ ప్రియా తదోదితా సదా తుష్టా తరుణాదిత్య పాటల తదోదితా సదా తుష్టా తరుణాదిత్య పాటల తదోదితా సదా తుష్టా తరుణాదిత్య పాటల దక్షిణా దక్షిణారాధ్య దరస్మేర ముఖాంబుజ దక్షిణా దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ దక్షిణా దక్షిణారాధ్య దరస్మేరముఖాంబుజ కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని కౌళిని కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని కౌళిని కేవలానర్ఘ్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శ్రుతి సంస్తుత వైభవ స్తోత్ర ప్రియా స్తుతిమతి శ్రుతి సంస్తుత వైభవ స్తోత్ర ప్రియా స్తుతిమతి శ్రుతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేసి మంగళాకృతి మనస్విని మానవతి మహేసి మంగళాకృతి మనస్విని మానవతి మహేసి మంగళాకృతి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదార పరామోదా మనోమయీ ప్రగల్భా పరమోదార పరమోదా మనోమయీ ప్రగల్భా పరమోదార పరమోదా మనోమయీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ వ్యోమకేశీ విమానస్థా వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని బాగుంది.
ఇప్పుడు ఈ 5 శ్లోకాలు ఒక్కసారి నేను చదువుతాను, మళ్ళీ మీరు ఒక్కసారి దయచేసి మ్యూట్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ లో నాయిస్ లేకుండా ఉంటుందమ్మా. సదోదితా సదా తుష్ట తరుణాదిత్య పాటల దక్షిణా దక్షిణారాధ్యా దరస్మేర ముఖాంబుజ కౌళినీ కేవలానర్ఘ్య కైవల్య పదదాయిని స్తోత్ర ప్రియా స్తుతిమతి శృతి సంస్తుత వైభవ మనస్విని మానవతి మహేషి మంగళాకృతి విశ్వమాతా జగద్ధాత్రి విశాలాక్షి విరాగిణి ప్రగల్భా పరమోదారా పరామోదా మనోమయీ వ్యోమకేశీ విమాన వజ్రిణీ వామకేశ్వరీ పంచయజ్ఞ ప్రియా పంచ ప్రేత మంచాధిశాయిని. దాంతో మనము ఒక వారం గ్యాప్ వచ్చిన 5 శ్లోకాలు చేసుకున్నాం. 174 అయిపోయినాయి. 14 శ్లోకాలు అయిన తర్వాత మనకు కొంతమంది ఇవి కూడా అడిగారు. ధ్యాన శ్లోకాలకు అర్థం కూడా ఒకసారి చెప్పుకుందాము. అదేవిధంగా 2-3 వారాలు ఎవరైతే కష్టం అనుకుంటారో చదవటము, మొట్టమొదటిసారిగా మొదట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత మనము ఒక 2-3 సందర్భాలలో 2-3 సత్సంగాలు పెట్టుకొని వాళ్ళ చేత చదివించే ప్రయత్నం చేద్దాం. దాన్ని రెక్టిఫై చేసుకుందాం. అందులో ఏమైనా చిన్న చిన్న దోషాలు జరిగితే అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది, మిగతా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. దీంతో చిరునవ్వు అనేటువంటి వరాన్ని ఎప్పుడు వదిలిపెట్టుకోకుండా ఎప్పుడు కూడా మనము అమ్మ యొక్క పాదాలని పట్టుకొని ఉన్నప్పుడు జగన్మాత రక్షిస్తుంది. జగన్మాతల ప్రకాశించే మీ అందరికీ, అదే విధంగా మీ అందరిలో ఉన్నటువంటి జగన్మాత ఆత్మపూర్వకమైన నమస్కారాలు చెప్పుకుంటూ, అసలు ఈరోజు సత్సంగం చేసుకోగలమా? వైఫై డౌన్ అయిపోయింది. ధ్యానం అప్పటికప్పుడు 10 నిమిషాలన్నా 5 నిమిషాలన్నా అవకాశం ఉంటే చేద్దాం అనుకున్నాము. అమ్మ సంకల్పం, ఇచ్ఛ, క్రియ, జ్ఞానం, శక్తులు అమ్మవే కదా. చేసుకున్నాము. చేసుకోగలిగామని పొంగిపోవటం లేదు, అమ్మకే సమర్పించడం. చేసుకోలేకపోయామని దుఃఖించటము అవసరం లేదు. ఇది కేవలం నేను సత్సంగం గురించి చెప్పటంలో, జీవితంలో మనం ఏది చేసుకోగలిగినా ఏది చేసుకోలేకపోయినా, ఏది దక్కినా ఏది దక్కలేకపోయినా అమ్మనుగ్రహమేగా. ఒకటి దక్కనివ్వట్లేదంటే ఇంకోటి ఏదో దక్కిద్దామని, అది కూడా నిజంగా చెప్పాలంటే సమర్థనే అవుతుంది. కాస్త ఆనందం కలిగించాలిగా, మన అందరికీ ఆనందం కలగాలిగా, మనం కూడా సమర్థించుకోవాలిగా. కానీ అక్కడ దక్కకపోయిన దాంట్లో కూడా అమ్మ మన పట్ల ప్రేమనే కలిగి ఉన్నది. దానికి కొంచెం ధైర్యం తెచ్చుకోవటం కోసం ఒక మాటను కలుపుకుంటాం. ఇంకేదో చాలా పెద్దదేదో దక్కిస్తోంది మనకి అనుకుంటాం. అదే గొప్ప దక్కుదల. ఆ గొప్పదైనటువంటి వైరాగ్య స్థితి అమ్మ పాదాలని పట్టుకోవటానికి ఇస్తున్న కొద్దీ ఈ పుట్టెడు కోరికలు ఇంకా డల్ అవుతున్నాయి కదా. అందుకని మధ్యలో కాస్త వీడేదో ఒక సంస్కారం కలిగినటువంటి వాడు, నేనేదో కాస్త ఉద్ధరిద్దాం, చూద్దాం, ప్రయత్నం చేద్దామని కాస్త అట్లా ఇవ్వనట్టుగా ఉన్నప్పుడు 2 రోజులు ఇవ్వలేదు అనుకుంటాం. కొంచెం సంస్కారాన్ని కలిగి ఉన్నాం అనుకోండి. సంస్కారం అంటే నా ఉద్దేశం ఏదో తక్కువతనం కాదు, అమ్మ పాదాల పట్ల నిబద్ధతని కలిగి ఉన్నాం అనుకోండి, ఆ మాయలోంచి బయటికి లాగే ప్రయత్నం చేస్తాం తప్ప నిన్నేదో పిల్లాన్ని కష్టపెట్టాలను. పిల్లవాడికి జలుబు చేస్తే తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇస్తాము, వాడు ఏడుస్తూ ఉంటాడు, నాకు ఇవ్వట్లేదు మా అమ్మ, ఎన్ని అడిగినా ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇంతే మా అమ్మ అని ఒక పెద్ద నింద వేస్తాడు. వాడికి ఇస్తే వాడు ఇంకా కష్టపడతాడు, అందుకే ఇవ్వము. మామూలు తల్లికి ఇంత ప్రేమ ఉంటే జగన్మాతకి ఇంకెంత ఉండాలి. ఏదో అనుకొని కష్టపడిపోతున్నాము, అడిగింది ఇవ్వట్లేదు అనుకోవటం అనుకుంటుంది కదా. ఎప్పుడు ఆనందంగా ప్రశాంతంగా చిరునవ్వు అనేటువంటి వరాన్ని కోల్పోకుండా ఉందాము. మళ్ళీ తిరిగి రేపు సాయంత్రము కుదిరితే ఒక 5 శ్లోకాలు చేసుకుందాము. ఇంకొక నెలలో మనం లలితను ముగించుకుందాము. సాధన కొంచెం ఒక 2-3 వారాలు సాధన కూడా చేసుకుందాం. జగన్మాత ప్రకాశిస్తూ ఉన్నటువంటి మీ అందరిలో ఉన్నటువంటి జగన్మాతకి ఆత్మపూర్వకమైనటువంటి నమస్కారాలు చెప్పు. శుభం. స్వస్తి.